పిచ్చి తలకెక్కితే రోకలు తలకు చుట్టుకున్నాడు అటు వెనకటికొకడు అట్లుంది. అమెరికాకి సంబంధించిన ఒక సైనికుడు తాజాగా మంటలు అంటే నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఎక్కడ? అమెరికాలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ రాయబారి కార్యాలయం దగ్గర. ఏంటి ఆయన బాధ? ఎవరన్నా ఇజ్రాయెల్ వాళ్ళు వేధించారా లేకపోతే అమెరికా వాళ్ళు ఏదైనా వేధించారంటే కాదు. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాష్టీకాల మీదన ఇజ్రాయెల్ అక్కడ పౌరుల ప్రాణాలు తీస్తుంది, వాళ్ళకి తిండి లేకుండా చేస్తుంది, వాళ్ళ ప్రాణాలు తీస్తుంది. కాబట్టి అందుకు నిరసనగా తను ఆత్మహత్య చేసుకున్నాడంట. ఇలాంటి విచిత్రం ఏంటో అర్థం కావట్లేదు. గాజాలో పౌరులకి ఎంత నష్టమో ఆ గాజా పౌరులు ఎవరి మీద తిరగబడాలి? ఫస్ట్ ఇజ్రాయెల్ పౌరుల మీద, ఇజ్రాయెల్ సైన్యం మీద గాజా పౌరులు ఎవరు తిరగబడట్లా. ఇజ్రాయెల్ మీద తిరగబడుతున్నది హమాస్ తీవ్రవాదులు మాత్రమే. అసలు ఆ హమాస్ తీవ్రవాదుల మీద కనుక గాజాలో ఉన్న పౌరులందరూ తిరగబడితే ప్రపంచం మొత్తం అక్కడ ఉన్న పాలస్తీనా ప్రజల వెంట నిలబడుతుంది. ఎందుకని? వాళ్ళ మధ్యలో ఉగ్రవాదులను పెట్టుకుని ఆ ఉగ్రవాదులు వెళ్ళి పక్క దేశాలను నాశనం చేయడానికి చూస్తుంటే ఆ దేశాలు చూస్తూ ఊరుకుంటాయా? ఇజ్రాయెల్ మీదకి వెళ్ళి దాడి చేసింది ఎవరు? హమాస్. హమాస్ వాళ్ళు పోనీ ఏమన్నా పాలస్తీనా పౌరులకు ఒక ముద్ద పెట్టారా? పాలస్తీనా పౌరులని అడ్డుపెట్టి ప్రపంచవ్యాప్తంగా డబ్బులు సంపాదించుకుని ప్రపంచవ్యాప్తంగా ఆహారం తెప్పించుకుని వీళ్ళు మింగుతున్నారు, వీళ్ళని అడ్డం పెట్టుకుని. అంటే వాళ్ళని బాధితులుగా చూపెట్టి తింటము వీళ్ళే చేస్తున్నారు, వాళ్ళని అడ్డు పెట్టుకుని రష్యా వాళ్ళ మీదనే దాడులు చేస్తుంది వీళ్ళే. అలాంటి దిక్కుమాలినటువంటి అంశం మీదన వీడు ఆత్మహత్య చేసుకోవడం ఏంటో అర్థం కాదు.